కానీ ఆ అమ్మాయి మీద ఉన్న ఇష్టం మూలంగా తనని పెళ్లి చేసుకున్నాను. అయితే గత 2 మాసాలుగా ఇద్దరం రూమ్లో సంసారం చేసుకున్నాం. అయితే జ్యోతి అనే అమ్మాయికి పంపన నాగవరదుర్గా ప్రసాద్ PNVD ప్రసాద్ అలియాస్ పంపన బుజ్జి అనే అతనితో గత 4 సంవత్సరాల నుంచి అఫైర్ ఉంది, ఇల్లీగల్ అఫైర్ ఉంది. అది నాకు తెలిసినా కానీ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇద్దరం కలిసి అతనితో ఎటువంటి సంబంధం పెట్టుకోను, నాతోనే ఉంటానని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుని అతనితో మామూలుగానే ఇల్లీగల్ అఫైర్ నడుపుతుంది. డైరెక్ట్గా మొన్న మార్నింగ్ గురువారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకి కుళాయి చెరువు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో రూమ్ తీసుకుని వాళ్ళిద్దరూ అందులో వ్యభిచారం సాగిస్తున్నారు. నేను డైరెక్ట్గా వెళ్ళి రూమ్లో ఇద్దరిని పట్టుకున్నాను. పట్టుకున్నా కానీ అతను బయటికి వెళ్ళిపోయాడు. ఈవిడ జ్యోతి అనే అమ్మాయి మటుకు మాకు ఎటువంటి సంబంధం లేదు, అతనితో ఏదో మాట్లాడినాకు వచ్చాను అని చెప్పి ఇంకా అబద్ధం చెప్తుంది. డైరెక్ట్గా ఇద్దరు రూమ్లో దొరికినా సరే అలాగే ఇంకా అబద్ధం చెప్పి బొకాయించి నన్ను స్టేషన్లో పెట్టింది. నాకు మనస్తాపం చెంది నేను చచ్చిపోవాలని నిర్ణయించుకొని ఉరి వేసుకుని చచ్చిపోతున్నాను. దీనికి బాధ్యులు ఎవరో కాదు, జ్యోతి అనే అమ్మాయి పంపన బుజ్జి PNVD ప్రసాద్ ఇంద్రపాలెం మెరకవీధి PNVD ప్రసాద్ అనే వ్యక్తే కారణం. నేను చనిపోయేది కూడా PNVD ప్రసాద్ పంపన వీరదుర్గా ప్రసాద్ అలియాస్ పంపన బుజ్జి అంటారు. అతనే కారణం. జ్యోతి అనే అమ్మాయితో అక్రమ సంబంధం సాగిస్తుండగా డైరెక్ట్గా రూములో నేనే పట్టుకున్నా కానీ ఇద్దరు అబద్ధం ఆడుతున్నారు, మాట్లాడుకుంటున్నారంట కూర్చొని. ఒక ఆడ మగ ఇద్దరు మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఆడ మగ ఇద్దరు ఒక రూమ్లో మాట్లాడుకుంటారా? ఈ వ్యభిచారం వాళ్ళిద్దరి మధ్యన 5-6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అవి తెలిసినా కానీ నేను నన్ను పెళ్లి చేసుకుంటున్నాను కదా, ఇక నుంచి అలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పినా కూడా ఆ PNVD ప్రసాద్ బలవంతంగా ఈ అమ్మాయికి అప్పు ఉందని చెప్పి బలవంతంగా టార్చర్ పెట్టి PNVD ప్రసాద్ పంపన బుజ్జి, నా చావుకు గల కారణం పంపన బుజ్జే. నా చావుకు కారణం పంపన నాగ వెంకట దుర్గా ప్రసాద్ PNVD ప్రసాద్ ఇంద్రపాలెం మెరకవీధి అతనే కారణం. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని అక్రమంగా బలవంతంగా ఆ అమ్మాయిని అనుభవిస్తున్నాడు. అది డైరెక్ట్గా నేను పట్టుకున్నాను. కుళాయి చెరువు ఎదురుగా ఉన్న పద్మజ అపార్ట్మెంట్లో రూమ్ తీసుకున్నారు. రూము 2nd ఫ్లోర్లో లిఫ్ట్ పక్కన రూమ్ నెంబర్ సరిగ్గా గుర్తులేదు. నా చావుకి కారణం అతనే, కేవలం అతనే. నా కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను పెళ్ళి అయినా కానీ ఇంకో పెళ్లి చేసుకోవడం తప్పు. నాకు ఆ జ్యోతి అనే అమ్మాయి మనసుకు నచ్చి పెళ్లి చేసుకున్నాను. దానికి తప్పు నాదే, అందుకనే నేను తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. నా తప్పుకి గల కారణం కేవలం PNVD ప్రసాద్ పంపన వీరదుర్గా ప్రసాద్ అలియాస్ పంపన బుజ్జి అతనే కారణం. జ్యోతి ఈ అమ్మాయి సంబంధం లేకుండా అక్రమంగా ఇద్దరు విచారం చేయరు, ఇద్దరు కలిపే చేశారు. దువ్వి జ్యోతిమాల వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు. వీళ్ళిద్దరూ కారణం నా చావుకి.